నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రధానమంత్రి చేతుల మీదుగా ఓ పెద్ద రిఫైనరీకి ఇవాళ ప్రారంభోత్సవం జరగాలి. అటువంటి సమయాన అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ అగ్ని ప్రమాదం. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బలోత్రా జిల్లా పచ్పద్రాలోని హెచ్పిసిఎల్ రాజస్థాన్ చమురుశుద్ధి కర్మాగార లిమిటెడ్ హెచ్ఆర్ఆర్ఎల్ సముదాయంలో సోమవారం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 2 గంటలు శ్రమించి వాటిని అదుపు చేయగలిగారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా మంగళవారం ఇది ప్రారంభం కావాల్సి ఉంది. 90 లక్షల టన్నుల సామర్థ్యం ఉండే ఈ రిఫైనరీకి 2013 సెప్టెంబర్ 22న యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. 2018 జనవరి 16న మోదీ ప్రభుత్వం దీని పనులు తిరిగి ప్రారంభించింది. 79,450 కోట్ల వ్యయంతో 4,400 ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయంలో ముడి చమురును శుద్ధి చేయడంతో పాటు ఏటా 24 లక్షల టన్నుల పెట్రో రసాయనాలను ఉత్పత్తి చేస్తారు. చూడు ఎంత పెద్దదండి. ఇది దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ సమీకృత రిఫైనరీ. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసేలా అధునాతనంగా దీన్ని సిద్ధం చేశారు. అత్యంత కీలకమైన క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఘటనపై విచారణ మొదలైంది. పెట్రోలియం సహజ వాయువులు మంత్రిత్వ శాఖ తెలిపింది. నివేదిక ఆధారంగా ప్రమాద కారణాలు తెలుసుకోవడంతో పాటు తగిన దిద్దుబాటు చర్యలు చేపడతామని చెప్పారు. ఏదైనా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న సామెత మనకు తెలంగాణలో ఉంది. ఒక ప్రధాని వచ్చేటువంటి ప్రోగ్రాము ఎంత పగడ్బందీగా ఉండాలి. నిర్లక్ష్యం అనేది ఏమవుతుందంటే కార్మికుల ప్రాణాలు పోయే స్థితికి దారితీస్తున్నాయి. ఎన్ని కంపెనీల లీకేజీలు, బ్లాస్టులు ఎన్ని జరుగుతున్నాయి అంటే యాజమాన్యం ధనార్జన మాత్రమే తప్ప కార్మికుల ప్రాణాలతో కానీ మిషనరీ ఆలోచన కానీ కొత్త మిషనరీ పెట్టన్నా వైల్డ్ బాయిలర్స్ మార్చానా అవేమీ ఉండవు. ఒకటే ఇక డబ్బు 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 అయ్యేసరికి ఏమవుతుంది, యాజమాన్యం నిర్లక్ష్యం కార్మికుల పాలిట శాపంగా మారుతుంది. ఇక్కడ కూడా లోపం జరిగింది. ఏదో నిర్లక్ష్యం కంప్లీట్ కనిపిస్తున్నది. నీకు ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాకపోయి, ఉత్పత్తి మొదలు కాకముందే ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది అంటే రేపు ఉత్పత్తి ప్రారంభించినాక పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించు. ఎంతటి నిర్లక్ష్యం కనిపిస్తుంది మనకు. అంటే ప్రధాని ప్రారంభోత్సవం చేసినాక కూడా ఇలాంటి నిర్లక్ష్యం వహించేటువంటి సంస్థల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మొదలుపెట్టకముందే అగ్ని ప్రమాదం అయిందంటే తర్వాత ఏం చేస్తారు మీరు? ఇక ప్రజల ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడుడే కదా ఇది, కార్మికులతోటి. కాబట్టి తక్షణమే ఎవరైతే సంబంధికులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇక్కడ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో కార్మికుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులారు ఏమంటారు? ప్రధాని మోదీ గారు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేయకముందే అగ్ని ప్రమాదం సంభవించిందంటే ఏమనుకోవాలి మనం? యాజమాన్యం నిర్లక్ష్యమా, లేకుంటే సహజ సిద్ధంగా ఎండలు కాబట్టి రిఫైనరీ నిండుగా ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదమా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఘటన పైన ఇవాళ వాయిదా పడ్డది. కొన్ని లక్షల మంది, వేల మంది దాంట్లో బతికేటువంటి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటిది. 4,400 ఎకరాలల్లా విస్తరించినటువంటి పెద్ద కంపెనీ 79,450 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కంపెనీలో ప్రారంభం కంటే ముందే అగ్ని ప్రమాదం జరిగింది అంటే ఏమనుకోవాలి? దయచేసి మీ మనస్సులో ఏ విధమైన ఆలోచన ఉంది, ఎవరిది తప్పంటారు ఇది, దాని మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.